హలో అందరికీ సింపుల్‌గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బిర్యానీ మసాలాలన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా నానపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి, మనం ముందే నానపెట్టుకున్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత ముందే శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారము, అలానే కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా! గసగసాలు, పచ్చి కొబ్బరి పేస్టు ఇది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ గసగసాల కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బావుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.